ఏదో నా అవసరాలు తీర్చేటువంటి ఒక పనివాడు, ఒక సర్వెంట్ అన్నట్లుగా దేవుణ్ణి జస్ట్ యూజ్ అండ్ త్రో అన్నట్టుగా వచ్చామా, కాసేపు భజన చేశామా, మనకు కావాల్సినవి అడుక్కున్నామా, లేచి వెళ్ళిపోయామా, ఇంకంతే అన్నట్లుగా ఉండేది దేవునికి సంతోషాన్ని కలిగించదు కదా. అంటే మన హృదయాల్లో ఉండేవో ఉన్నాయి, మనం అనుకున్నాయో అనుకున్నాం, మనం పెట్టుకున్నాయో పెట్టుకున్నాం. వాటిని నెరవేర్చడానికి, వాటిని మనకు సాధించివ్వడానికి మాత్రమే దేవుడైతే దేవుడి స్థానం ఎక్కడుందో చూడండి ఒకసారి మన జీవితాల్లో. యజమాని స్థానం ఉందా, రాజు స్థానం ఉందా, పనివాడి స్థానం ఉందా? ఎంతమందికి అర్థమవుతుంది? స్థానం ఏది? యజమాని స్థానమా, రాజు స్థానమా, పనివాడి స్థానమా? మనం పరిశీలించుకుందాం. పనివాడి స్థానమే. మనం ఆర్డర్ చేస్తాం, రిక్వెస్ట్ చేస్తాం, తెలియజేస్తాం, దేవుడు చేసేయాలి అంతే. మనం ప్రేమించే వాళ్ళు ఎవరో ఉంటారు, మనం అనుకునే ఏవో ఉంటాయి, వస్తువులో, డబ్బో, మనుషులు.